ముసలితనంతోనూ పీడించబడుతుంది. అందుకని ధైర్యవంతులు ప్రపంచ స్వభావాన్ని తెలుసుకొని శోకించరు. ఎవరు ఎలా వస్తారో పోతారో తెలియదు. ఈ రెండిటికి అంత తెలియనప్పుడు విలపించుట వ్యర్థం. ఒకవేళ విలపించుటతో తమకు ఏదైనా కొంచెట ఊరట దొరికితే బుద్ధిమంతులు తమను తాము దుఃఖింప చేసుకుంటూ అలా చేయవచ్చు. ఏడ్చుట వలన శోకించుట వలన మనసుకు శాంతి దొరకదు కదా, సరికదా, అధిక దుఃఖం కలుగుతుంది, శరీరం పీడించబడుతుంది. తనంత తాను పీడించుకునే వ్యక్తి కృషించి కురిపి అవుతాడు. దీని వలన చనిపోయిన వారికి ఉపయోగం ఉండదు. విలపించుట నిరర్ధకం. శోకాన్ని వీడని వ్యక్తులు అత్యధిక దుఃఖాన్ని పొందుతారు. చనిపోయిన వ్యక్తి కోసం బాధపడుతూ శోకంలో పడతారు. వారి కర్మానుసారంగా భరించవలసిన ఇతర మనుషులను మృత్యువశంలో ఇక్కడ కొట్టుమిట్టాడుతున్న ప్రాణులను చూడు. ఏ ఏ మాటలు మనుషులు మంచివని అనుకుంటారో అవి వారికి వ్యతిరేకమవుతాయి. ఈ విధమైన వియోగాన్ని లోక స్వభావాన్ని చూడు. ఒకవేళ మనుషులు 100 సంవత్సరాలకు పైబడి జీవించున్నప్పటికీ సోదరులను బంధువులను విడిచి ఇక్కడ జీవితాన్ని విడిచిపెడతారు. మరణించిన వ్యక్తి శరీరాన్ని చూసి అతను తిరిగి నన్ను కలుసుకోలేడని భావించు. కాబట్టి విఘ్నుల ఉపదేశం విని విలపించుట విడవలేను. ఏ విధంగా అయితే నిప్పంటుకున్న ఇంటిని నీటితో తడిపివేస్తారో అదేవిధంగా ధీరులు, ప్రజ్ఞావంతులు, బుద్ధిమంతులు, మంచివారు దూదిని గాలికి లేవనట్లుగా ఉద్భవించిన శోకాన్ని త్వరితగతిగా పోగొట్టుకుంటారు. తన సుఖాన్ని కోరుకునే వ్యక్తి ఆరోగ్య దృష్ట్యా ఏడ్చుట, విలపించుట, మానసికంగా దుఃఖించుట